నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మాజీ మంత్రి కాకాణిని కస్టడీకి తీసుకోనున్న పోలీసులు. ఎన్నికల వేళ మద్యం నిల్వ ఉంచిన కేసులో విచారణ. శ్రీశైలం జలాశయానికి 1,72,236 క్యూసెక్కుల వరద. సాగర్కు 1,68,000 క్యూసెక్కులు విడుదల. వ్యక్తి హత్యకు దారితీసిన ఫంక్షన్ హాల్ వివాదం. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఘటన. గుంటూరు శివార్లలో రెచ్చిపోతున్న మట్టి దొంగలు. అధికార పార్టీ నేతల అండతో తవ్వకాలు. 2 ఇంజన్లకు సెకన్ల వ్యవధిలో నిలిచిన ఇంధన సరఫరా. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్రానికి ప్రాథమిక నివేదిక. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల, సుంకేసుల నుంచి 1,72,236 క్యూసెక్కులు నీరు జలాశయంలోకి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 1,68,535 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,163 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,057 క్యూసెక్కులు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.70 అడుగులకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.96 టీఎంసీల నీరు ఉంది. తాజాంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, ఈరోజు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి విచారణకు రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసు జారీ చేయడం జరిగింది. మద్యం కుంభకోణం వ్యవహారంలో అరెస్టుల పర్వం ప్రారంభం కాకడానికి ముందు విజయసాయిరెడ్డి సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. సిట్ కార్యాలయానికి వచ్చి మద్యం కుంభకోణం సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని సిట్ అధికారులకు అందజేయడం జరిగింది. తాను ఎప్పుడు సిట్ విచారణకు రమ్మంటే అప్పుడు సిట్ విచారణకు వస్తానని కూడా చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి తన సిట్ కార్యాలయానికి వచ్చి వాళ్ళతో వివరాలు పంచుకున్న సమయంలో కూడా తెలియజేయడం జరిగింది. మొత్తం మద్యం కుంభకోణం వ్యవహారం కసిరెడ్డి కీలకంగా వ్యవహరించారని, అలాగే రాజు కసిరెడ్డితో పాటు ఇతరుల పేర్లను కూడా విజయసాయిరెడ్డి సిట్ అధికారులకు తెలియజేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ సిట్ అధికారులు మరోసారి విజయసాయిరెడ్డిని పిలవబోతున్నారు. ఎందుకంటే ఈ సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నుంచి అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఏప్రిల్లో తొలిగా రాజు కసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటివరకు మొత్తం 11 మందిని సిట్ అధికారులు వివిధ సందర్భాల్లో కొంతమంది విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం కీలకంగా ఎవరైతే ఈ కేసులో ఉన్నారు అని భావించినటువంటి సిట్ అధికారులు వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన ఎవరైతే ఈ కేసులో భాగంగారో ఒకటి డిస్టిలరీ కంపెనీలు కావచ్చు, మరోవైపు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కేసులో సంబంధం ఉన్నవారు కావచ్చు, వాళ్ళందరికీ సంబంధించినటువంటి జాబితాను కూడా సిట్ ఇప్పటికే రూపొందించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మరో వారం రోజుల్లోపే సిట్ తమ దర్యాప్తుకు సంబంధించినటువంటి ప్రాథమిక ఛార్జ్ షీట్ను దాఖలు చేయబోతున్న నేపథ్యంలో దర్యాప్తును మరింత విస్తృతం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఈరోజు విజయసాయిరెడ్డిని సిట్ తమ దర్యాప్తు కోసం పిలవడం జరిగింది. అలాగే నిన్న ఏదైతే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్
కార్పొరేషన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను కూడా సిట్ అధికారులను విచారించడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటలు దాటిన తర్వాత వరకు కూడా సిట్ అధికారులు రజత్ భార్గవ్ను సుమారు 100 వరకు ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలు వేసి వారి నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నం జరిగింది. ఏపీ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ కేంద్రంగా చోటు చేసుకున్నటువంటి అనేక ఉల్లంఘనలకు సంబంధించి ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు అని ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ఇందులో తాము ఎప్పటికప్పుడు ఏవైతే ఉల్లంఘనలు తాను గుర్తించానో వాటికి సంబంధించి బాధ్యులకు మెమోలు జారీ చేసేవాడిని, అయితే ఎవరు లెక్క చేయలేదని చెప్పి కూడా రజత్ భార్గవ్ సిట్ అధికారుల వద్ద తెలియజేసినట్టుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే మొత్తం వ్యవహారం తన చేతిలో ఏమీ ఉండేది కాదని, అంతా ఆ ముఠాయే నడిపించేదంటూ కొంత వివరాలని రజత్ భార్గవ్ కూడా సిట్ అధికారుల వద్ద తెలియజేయడం జరిగింది. ఎవరైతే మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ ముఠాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా మద్యం ఉల్లంఘనలు జరిగాయి అనే విషయాలను కూడా రజత్ భార్గవ్ ద్వారా సిట్ అధికారులు కొంత ప్రాథమికంగా సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ రోజు కూడా రజత్ భార్గవ్ మళ్ళీ రావాల్సి ఉంటుందని కూడా సిట్ అధికారులు తెలియజేయడం జరిగింది. అయితే రజత్ భార్గవ్ ఏ సమయానికి వస్తారు అనే విషయంలో అయితే ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే రాత్రి 10 గంటల వరకు సిట్ అధికారులు ప్రశ్నించిన మీదట ఆ తర్వాత మళ్ళీ ఆయన పంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఎప్పుడు వస్తారనే దాంట్లో స్పష్టంగా లేదు. నిన్న ఒక దశలో అయితే సిట్ దర్యాప్తు రాను అనేటువంటి చెప్పినటువంటి రజత్ భార్గవ్ మధ్యాహ్నం 2 గంటల తర్వాత సిట్ కార్యాలయానికి రావడం జరిగింది. అయితే వెళ్తున్న సమయంలో మీడియా కంట పడకుండా దాన్ని వేరే మార్గం ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మద్యం సరఫరాకు సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, డిస్టిలరీలకు చెల్లింపులు చేసేటప్పుడు కావచ్చు, బెవరేజ్ కార్పొరేషన్ పొందే రాయితీ విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎందుకు పదే ఈ మార్పులు తీసుకొచ్చారు అనే విషయాలను కూడా సిట్ అధికారులు వారి నుంచి వివరాలు ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఈ ఎక్సైజ్ శాఖ జారీ చేసినటువంటి జీవోకు విరుద్ధంగా బెవరేజ్ కార్పొరేషన్ మద్యం సరఫరా కంపెనీల నుంచి తక్కువ రాయితీ పొందుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా రజత్ భార్గవ్ని ప్రశ్నించడం జరిగింది. ఈ నిర్లక్ష్యం వల్లే సుమారు 200 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది అనే విషయాన్ని కూడా సిట్ ప్రశ్నించి దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా రజత్ భార్గవ్ ముందు ఉంచినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం 10,000 కేసుల కంటే ఎక్కువ సరఫరా ఆర్డర్లు ఇవ్వకూడదనే నిబంధన ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఉల్లంఘించారనే విషయంలో కూడా రజత్ భార్గవ్ను ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎవరి ఆదేశాల మేరకు బెవరేజ్ కార్పొరేషన్లో కీలకమైనటువంటి సెక్షన్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ని నియమించారు అనే విషయాన్ని కూడా కొంత ప్రశ్నించారు. అయితే రాజ్ కెసిరెడ్డి ముఠాకు మద్యం విక్రయాల డేటా ఓ మహిళ పంపుతూ ఉంటే ఎందుకు ఆమెను తొలగించలేదు అనే విషయాన్ని కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్టుగా కూడా రజత్ భార్గవ్ తెలుస్తోంది. అయితే మొత్తం ఇప్పటివరకు ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు మరికొద్ది రోజుల్లోనే ప్రాథమికమైనటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్న నేపథ్యంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు కీలకంగా సిట్ సేకరించినటువంటి అంశాలు, మద్యం కుంభకోణంలో తవ్వే కొద్దీ అసలు అవినీతి చాలా విస్తృత స్థాయిలో ఉండడం, ఒక అవినీతి సామ్రాజ్యాన్ని పూర్తి స్థాయిలో వేళ్ళూనుకుపోయే విధంగా కూడా మద్యం కుంభకోణం చోటు చేసుకున్న నేపథ్యంలో సిట్ అధికారులు మరింత లోతుగా కూడా దర్యాప్తు జరపడం జరిగింది. అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేసినటువంటి 11 మందిలో కూడా అంతిమ లబ్ధిదారు ఎవరు అనే విషయంలో అయితే వీళ్ళ విచారణకి సంబంధితులు ఎవరు కూడా సహకరించకపోవడం, వాళ్ళ నుంచి సరైనటువంటి సమాచారం రాని పక్షంలో ఇప్పటికే జాప్యం జరగకుండా త్వరితగతిన ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేయాలని భావిస్తున్నటువంటి సిట్ అధికారులు ఈ నెల 19వ తేదీ లోపలే న్యాయస్థానానికి వీళ్ళు ప్రాథమికమైనటువంటి ఛార్జ్షీట్ ఇవ్వబోతున్నారు. దీంట్లో ఇప్పటివరకు వీళ్ళు సేకరించినటువంటి సమాచారాన్ని అంతటి క్రోడీకరించుకునేందుకు వీలుగా ఈ కేసుకు సంబంధించినటువంటి సమాచారం తెలిసినటువంటి వ్యక్తులకి నోటీసులు ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా మరింత సమాచారం రాబట్టే క్రమంలోనే ఈరోజు విజయసాయిరెడ్డిని సిట్ తమ విచారణకు పిలిచినట్టు కూడా భావిస్తున్నారు. ఇప్పుడైతే ఏదైతే ఈ మద్యం కుంభకోణం సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో పాలసీ రూపొందించిన దగ్గర నుంచి విధానం అమలుపరిచే విషయం వరకు మొత్తం అన్ని రకాల వ్యవహారంలోనూ మద్యాన్ని ఆదాయ వనరుగా భావించినటువంటి గత ప్రభుత్వం దాని ద్వారా భారీగా అక్రమాలకు తెరలేపింది అనే విషయం చాలా స్పష్టంగా సిట్ దర్యాప్తులో బయటపడిన నేపథ్యంలో ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో మొత్తం అన్ని అంశాలని క్రోడీకరించి ఒక సమగ్రమైనటువంటి నివేదిక అందజేసే ప్రయత్నంలోనే సిట్ మరింత దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈరోజు విజయసాయిరెడ్డి 10:30 గంటల తర్వాత సిట్ కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు రజత్ భార్గవ్ కూడా ఈరోజు సిట్ కార్యాలయానికి వస్తారా లేదా అనే విషయంలో అయితే కొంత స్పష్టత లేదు. నిన్న అయితే సిట్ అధికారులు మళ్ళీ రావాలనేటువంటి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఎంతవరకు రజత్ భార్గవ్ సిట్ కార్యాలయానికి వస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది సిట్ కార్యాలయం వద్ద ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ బి నాగరాజ్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.
మద్యం కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకోనున్నారు. ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచారని గతంలో నెల్లూరు జిల్లా మత్తకూరు ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇవాళ అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. క్వాడ్స్ అక్రమ తవ్వకాలు తరలింపు కేసు, కృష్ణపట్నం పోర్టు వద్ద అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని 2 రోజుల కస్టడీలో ఎక్సైజ్ పోలీసులు విచారించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అడిగి తెలుసుకుందాం. రాజారావు, కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎక్సైజ్ పోలీసులు ఎప్పుడు కస్టడీలోకి తీసుకోనున్నారు? వివరాలేంటి? పవిత్ర, ఇది ప్రధానంగా ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాలన వద్ద దాదాపు 11,000 బాటిల్స్ అన్ని కూడా అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఈ డంపు చేసి ఎన్నికల్లో కార్యకర్తలు పంపిణీ చేసేందుకోసంగా వైసీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రోద్బలంతో ఈ డంపు చేసే దాని మీద కేసు నమోదైంది. అప్పట్లో అధికారంలో ఉన్నందువల్ల ఈ కేసుని పెద్దగా పోలీసులు పట్టించుకోలేదు. తర్వాత దీని మీద విచారణ మొదలైంది. ఇటీవల జరిగిన ఈ విచారణలో ఎన్నికల సమయంలో మద్యం అక్రమంగా నిల్వలు ఎంత ఉంచారు, దానికి సంబంధించి ఎవరెవరు నాయకులు ఉన్నారు అనే దాని మీద కూడా ఈ ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులు కేసు విచారణ అనేది ప్రారంభించారు. దీనిలో నెల్లూరు కోర్టు 2 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ పోలీస్ కస్టడీలో ఈ రోజు విచారణ మొదలైంది. ఈ రోజు రేపు 2 రోజులు ఎక్సైజ్ అధికారులు మద్యం డంపుకు సంబంధించి అప్పట్లోనే వారి దగ్గర ఉన్న పాత కేసుతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న విజువల్స్ కూడా వీళ్ళు సేకరించి ఉన్నారు. వీటికి సంబంధించి అన్నింటినీ కూడా ఈ కేసు దర్యాప్తులో ఈ రోజు విచారణలో వాళ్ళు ఎలాంటి సమాచారం ఇస్తారనేది సాయంత్రం కానీ మొదటి రోజు విచారణలో విషయాలు తెలియాల్సి ఉంది. ఇది పరిస్థితి. పవిత్ర, ధన్యవాదాలు రాజారావు. నెల్లూరు జిల్లా ఉదయగిరి శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొండాపురం మండలం గరిమన సెంటర్ కు చెందిన షేక్ మహ్మద్ హమీద్ ఉదయగిరిలోని బీసీ కాలనీకి చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసిన హమీద్ వెంగళరావు నగర్ కు చెందిన తన సమీప బంధువులతో కలిసి 2023లో శ్రీనగర్ కాలనీలో ఫంక్షన్ హాల్ నిర్మించారు. వారి ఇరువురి మధ్య వివాదం నెలకొనడంతో పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా కోర్టు పరిధిలో ఉంది. సమీప బంధువులు ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారని శుక్రవారం రాత్రి కొందరు యువకులతో కలిసి తాళం వేసేందుకు మహ్మద్ హమీద్ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకున్న బంధువులు ఉమర్ అలీ, అనిఫ్లు బైక్ పై వెళ్లి మహ్మద్ హమీద్ పై కత్తి, రాడ్తో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ హమీద్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. హత్య చేసిన వారు పెద్దగా కేకలు వేస్తూ అక్కడే ఉన్న బేసిన్లో కత్తులు శుభ్రం చేసుకుని పరారయ్యారని హమీద్ వెంట వచ్చిన యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజమహేంద్రవరంలో దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న గామన్ ఇండియా రహదారిపై మొలాసిస్తో వెళ్తున్న వ్యాను, కంటైనర్లు ఢీకొని 4 గాయపడ్డారు. మొలాసిస్ వ్యాన్ ఆవును, బైకును ఢీకొట్టి డివైడర్ మీదుగా వెళ్లి బోల్తా పడింది. హైవే సిబ్బంది ట్రాఫిక్ కంట్రోలర్ చేసేందుకు కోన్లు రోడ్డు మీద ఏర్పాటు చేస్తున్న సమయంలో కంటైనర్ వేగంగా దూసుకెళ్లడంతో 2 హైవే సిబ్బంది గాయపడ్డారు. మరో వ్యక్తి అదృష్టవశాత్తు లారీ ఇంజిన్ మధ్య భాగంలో ఇరుక్కొని ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ 4 ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. రహదారిపై మొలాసిస్ చెల్లాచెదురుగా పడటం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించింది. వెహికల్ వెళ్తుంది, అనుకోకుండా ఆవు రావడంతో ఆవును కొట్టేశాడు. ఆవును కొట్టి కంట్రోల్ అవ్వలేక రాంగ్ రూట్లో వచ్చే బండిని గుద్దాడండి. రాంగ్ రూట్లో వచ్చే బండిని గుద్దడం వల్ల ఆ బైకులు పడిపోయారు. ఆటో కూడా తిరగబడిపోయింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు వచ్చిన ఫోన్ కాల్ ప్రకారం మేము వచ్చి మా వర్క్ మేము చేసుకున్నాం. వెహికల్స్ ఆపుకుంటూ ఆకుండా కొంచెం స్పీడ్కి వెళ్ళి బ్రేక్ కొడటం వల్ల ఆ కంటైనర్ కూడా ఓవర్టేక్ చేసి అక్కడ హైవే వాళ్ళు ఏదైతే కోన్స్ పెడుతున్నారో వాళ్ళని కూడా గుద్దడం జరిగింది. ఇలాగే సార్ ఫోన్ చేశారండి, ఇలాగ వెహికల్ పడిపోయింది, బండి గుద్దేసి అది లేపాలని చెప్పి రమ్మన్నారండి. వచ్చి అది చూసుకునే లోగాలండి మళ్ళీ ఇంకో పవర్ కంటిన్యూస్ పవర్ వచ్చింది. హైవే అయింది. మొత్తం 4 ఉన్నామండి. 4 గుద్దేసింది. ఆయనకైతే ఒక ఆయనకైతే సీరియస్గా ఉందని హాస్పిటల్ తీసుకెళ్లారు. నేనైతే అదృష్టం బయటపడ్డాను. నేను కూడా బండి కింద నుంచే వచ్చానండి బయటికి. నేను అలా బయటకు వచ్చినా నాకే తెలియదు.
అయితే రాంగ్ రూట్లో బైక్ వస్తుందండి. రాంగ్ రూట్లో బైక్ వస్తుందంటండి. ఈ లోపల ఆవును కొట్టేసండి, ఈ బైక్ని కొట్టేసి ఈ డివైడర్ ఎక్కేసండి, అటుపక్క పడిపోయిందండి వ్యాన్. ఆపోజిట్లో పడిపోయిందండి. ఆ వ్యాన్ కోసం అని చెప్పి మేము వచ్చామాట. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రసన్న కుమార్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు విచారించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లనన్నీ 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవేనని ప్రసన్న కుమార్ రెడ్డి తరపు న్యాయవాది సుబోధ్ వాదనలు వినిపించారు. అలాంటప్పుడు అరెస్టు గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఏముందని ప్రసన్న తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. స్వామి దర్శనానికి 3 గంటల పైనే సమయం పడుతుంది. భక్తులు ఇబ్బంది పడకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుంటూరు శివార్లలో అక్రమార్కులు మట్టి తవ్వకాలతో మళ్లీ రెచ్చిపోతున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో అడ్డగోలుగా తవ్వేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఓబుళనాయుడుపాలెం, వెంగళాయపాలెం పరిసరాల్లో రాత్రి పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమ దృష్టికి రాలేదంటున్నారు. గుంటూరు స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తున్న వేళ కొత్త వెంచర్లలో అంతర్గత రోడ్లు, ప్లాట్ల చదును మెరక చేయడం కోసం పెద్ద ఎత్తున మట్టి అవసరమవుతోంది. పొత్తూరు రెవెన్యూ పరిధిలోని ఓబుళనాయుడుపాలెం, వెంగళాయపాలెం పరిసరాల్లో వైసీపీ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున మట్టిని అక్రమంగా తవ్వి తీసుకెళ్లారు. కూటమి అధికారంలోకి వచ్చాక కొన్నాళ్లు ఆగిన తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో అక్రమార్కులు అధికార పార్టీ నేతలతో కలిసి తవ్వకాల దందా మళ్లీ మొదలుపెట్టారు. గుంటూరు పశ్చిమ మండలానికి చెందిన అధికార పార్టీ నేత ఒకరు ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఆయన ఆధ్వర్యంలో 2 బృందాలు ఈ మట్టి తవ్వకాల్లో కీలకంగా ఉన్నాయి. ఎవరు ఎక్కడ తవ్వాలి, ఎలా తరలించాలనే విషయంలో అవగాహనతో పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో తవ్విన గోతుల్లో ప్రొక్లైన్లతో మరింత లోతుగా మట్టి తోడేస్తున్నారు. ఫలితంగా 40 అడుగుల మేర గోతులు కనిపిస్తున్నాయి. గతంలో తవ్వకాలు జరిగిన ప్రాంతానికి పక్కనే ఉన్న అసైన్డ్ భూముల్ని వదలడం లేదు. నిత్యం 100 వరకు టిప్పర్లలో మట్టి ఇక్కడి నుంచి తరలిపోతోంది. టిప్పరు మట్టికి 7,000కు పైనే వసూలు చేస్తున్నారు. రాయల్టీ వసూలు చేసే ప్రైవేటు సంస్థకు 1,100 రూపాయలు చెల్లించి బిల్లులు తీసుకుంటున్నారు. వాటిని అనుమతులుగా చూపించి అక్రమంగా తరలిస్తున్నారు. ఇక్కడ మట్టి తవ్వకాలకు ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని గుంటూరు పశ్చిమ మండల తహసీల్దార్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అక్రమంగా తవ్వి తరలిస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కన్నవారిని కోల్పోయిన అనాథ పిల్లలు, కుటుంబ పరిస్థితుల వల్ల కూలీలైన నిరుపేద చిన్నారులు, వలసలు వెళ్లే అభాగ్యుల బిడ్డలకు విద్యను చేరువ చేస్తోంది ఆ సరస్వతి నిలయం. చదువుతో పాటు జీవితానికి అవసరమైన నైతిక, వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధిస్తూ విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ విద్యా కేంద్రం. కుల, మత, వర్గ ప్రాంతాలకు అతీతంగా వెనుకబడిన వర్గాల పిల్లల్ని అక్కున చేర్చుకుని వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతోంది. గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలతో పాటు పట్టణాల్లో తల్లిదండ్రులను కోల్పోయి విద్యకు దూరమైన నిరుపేద పిల్లల్ని గుర్తించి చేరదీస్తోంది గుంటూరులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయ కేంద్రం. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఎన్టీఆర్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు రఘుబాబు అనే మాస్టర్. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలోని మారుమూల గ్రామాలకు చెందిన నిరుపేద పిల్లల్ని, అనాథలను అక్కున చేర్చుకుని ఈ విద్యాలయంలో ఉచితంగా వసతి, భోజనం, విద్యా సదుపాయాలు కల్పిస్తున్నారు. 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలబాలికలకు వేర్వేరుగా వసతి ఏర్పాటు చేసి ఉత్తమ విద్యను అందిస్తున్నారు. 3-4 ఏళ్లు చదువుకు దూరమైన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా వారిని తిరిగి వయసుకు తగినట్లు పై తరగతులకు పంపిస్తున్నారు. సమగ్ర శిక్ష ద్వారా వచ్చే నిధులతో పాటు సొంత డబ్బు వెచ్చించి రఘుబాబు మాస్టర్ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక విభాగాల్లోనూ శిక్షణ ఇప్పిస్తున్నారు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ హాస్టల్
బాగుంది, ఫుడ్ బాగుంది, అన్నీ బాగా పడుతున్నారు. అమ్మ నాన్న లేకపోయినా బాగానే చూసుకుంటున్నారు. మా అమ్మ మా నాన్న పనులకు వెళ్తున్నారు. మేము చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఈ హాస్టల్ కార్డ్ చేర్చారు. హాస్టల్లో కూడా చదువు చాలా బాగుండిద్ది, అంతా బాగుండిద్ది. ఫుడ్ కానీ ఏదైనా కూడా చాలా బాగా చెప్తారు, అంతా బాగుండిద్ది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు మాకు. మా ఊరు విజయవాడ. మా అమ్మ లేకపోవడం వల్ల మా అత్త నన్ను ఈ హాస్టల్లో చేర్చింది. ఇక్కడ స్టడీ బాగుంది, ఇక్కడ చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక్కడ స్టడీ, ఫుడ్ మొత్తం బాగుంది. ఇక్కడ మాకు ఆన్లైన్ క్లాసెస్ బాగా చెప్తారు, అవి బాగా యూజ్ అవుతున్నాయి. మాకు నేను డాక్టర్ అవ్వాలనుకో. ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు చాలా బాగా చదువుతారు. ఇక్కడ స్టడీ అయినా ఫుడ్ అయినా వాటిలో ఏం ఇబ్బంది లేదు, చాలా బాగా చేస్తారు. స్టడీ అయినా అక్కడ స్కూల్లో కూడా బాగానే చేస్తారు. నేను ఇక్కడికి వచ్చి 4 years అవుతుంది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అలా లైట్గా ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ సార్స్ అందరు ప్రాబ్లమ్స్ అని క్లియర్ చేస్తున్నారు. మదర్ లేని వాళ్ళు, ఫాదర్ లేని వాళ్ళు, వాళ్ళని క్యాంపెయిన్ ద్వారాగా వెళ్ళి మాట్లాడించి వాళ్ళకి హాస్టల్ గురించి తెలియని వాళ్ళకి తెలియజేసి హాస్టల్లో ఇలా ఉంటుందమ్మా మీరు వచ్చి చూసుకోండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించి మరీ జాయిన్ చేసుకున్నామండి. వాళ్ళకి బాగా నచ్చి పేరెంట్స్ అంటే అత్తయ్యలు, గార్డెన్స్ ఉంటారు కదా, వాళ్ళు తీసుకొచ్చి జాయిన్ చేశారు. వాళ్ళకు కూడా బాగా నచ్చింది. పిల్లలు కూడా 2nd class నుండి ఉన్నారండి హాస్టల్లో పిల్లలు. వాళ్ళు ఎలాంటి బాధ లేకుండా ఇక్కడ ఉంటున్నారండి. దాదాపు దశాబ్ద కాలంగా నడుస్తున్న సంస్థలో విద్యను అభ్యసించిన అనేక మంది వివిధ హోదాల్లో స్థిరపడ్డారని, అది చాలా సంతోషంగా ఉందని రఘుబాబు చెబుతున్నారు. ఆ క్రమంలో భాగంగా మా దగ్గర ఓ ఇంట్లో నేను ఒక పెద్ద ఆవిడ మనవరాలు వాళ్ళ కూతురు చనిపోతే ఆ పిల్లని ఎక్కడ పత్తికి పంపిస్తా ఉంటే తీయటానికి కూలికి, ఆ అమ్మాయి 4వ తరగతిలో చదువు ఆపేస్తే తీసుకొచ్చి టేకప్ చేసి ఆమెకి గైడెన్స్ అంతా ఇచ్చి కూడా ఆమె డైరెక్ట్గా మళ్ళీ 7th చదివించడం, అక్కడ నుంచి మళ్ళీ 10th క్లాస్కి తీసుకువెళ్ళడం. ఇవాళ ఆ అమ్మాయి డిగ్రీ చదువుకుంటుంది హాయిగా. అలా కాకపోతే చైల్డ్ మ్యారేజెస్ అలాంటి ఇబ్బందులు జరిగేవి. అలాగే మణికంఠారెడ్డి అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. ఆ బాబుకి 10 సంవత్సరాల పాటు మేము ఉచితంగా అన్ని కూడా ఏర్పాటు చేయడం వల్ల ఇవాళ ఒక 60,000 ప్యాకేజ్తో ఉన్నాడు. అలాగే సౌజన్య అని పూర్తిగా మన హాస్టల్ మేడ్, ఎన్టీఆర్ విద్యా మిషన్ మేడ్ అమ్మాయి జనరల్ సర్జన్గా ఇవాళ ముంబైలో సర్జరీ చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి తృప్తిని మాకు ఈ ఎన్టీఆర్ విద్యా మిషన్ ద్వారా సమగ్ర శిక్ష సహకారంతో నేతాజీ ఆవాసీయ విద్యాలయాన్ని హాస్టల్ నడపడానికి ఎంతో సంతోషంగా అవకాశం వచ్చినట్లయింది, ఆ తృప్తిని ఇచ్చినట్లయింది. సమగ్ర శిక్ష ద్వారా వచ్చే నిధులకు తోడు అదనంగా ఖర్చవుతుందని, దాతల సహకారంతో ఈ విద్యా సంస్థను మరింత మెరుగ్గా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.